వెల్కమ్ టు మ్యాట్రిక్స్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం. హత్య రాజకీయాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు. కోడికత్తి గులకరాయి ఘటనలను డ్రామాలుగా అభివర్ణించిన సీఎం. హత్య రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారన్న చంద్రబాబు. అసత్య ప్రచారాలను ప్రజలు సహించారన్న సీఎం. వికసిత్ భారత్ లో యువతదే కీలక పాత్ర అన్న ప్రధాని మోదీ. 51,000 మందికి ఉద్యోగ పత్రాలు అందించిన మోదీ. యువతలోనే దేశాభివృద్ధి సాధ్యమని స్పష్టం. ప్రపంచం భారత యువతపై ఆశలు పెట్టుకున్నదన్న మోదీ. సోషల్ మీడియా పోస్టులపై తీవ్ర హెచ్చరిక చేసిన సత్యకుమార్. వ్యక్తిగత అంశాలపై పోస్టులకు కఠిన చర్యల హెచ్చరిక. సోషల్ మీడియా దుర్వినియోగం చేస్తే ఉపేక్షించబోమన్న మంత్రి. పరువు ప్రతిష్టలపై దాడులు చేస్తే చర్యలేనన్న ప్రభుత్వం. హరీష్ పగటి కళలు కంటున్నారంటూ ఫైరైన శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ కు అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించిన మంత్రి. ప్రజల తీర్పును ఇంకా అర్థం చేసుకోలేదన్న విమర్శలు. అభివృద్ధికి అడ్డంకులు సృష్టించడం మానాలని పిలుపు. అటవీ భూముల ఆక్రమణలపై తీవ్ర హెచ్చరిక చేసిన పవన్. అటవీ ఆస్తులను రక్షించలేకపోతే చర్యలేనన్న డిప్యూటీ సీఎం. ఆక్రమిత భూముల స్వాధీనంపై అధికారులకు ఆదేశాలు. అటవీ సంపద రక్షణే ప్రభుత్వ బాధ్యత అన్న పవన్ కళ్యాణ్. వార్త వివరాల్లోకి వెళ్తే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయ హింసపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోడికత్తి గులకరాయి ఘటనలను డ్రామాలుగా అభివర్ణిస్తూ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య, దళిత డాక్టర్పై దాడుల వంటి ఘటనలను గుర్తు చేశారు. ఇలాంటి హత్య రాజకీయాలు, నీచ సంస్కృతి రాష్ట్రంలో చోటు చేసుకున్నాయని విమర్శించారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం అసత్య ప్రచారాలు చేయడం సరికాదన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలను ప్రజలు సహించరని వ్యాఖ్యానించారు. నేనే చంపించానని ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. ఆ రోజు నాటకాలేసి తప్పుడు వార్తలు రాసి రాజకీయ లబ్ధి పొంది మళ్ళా ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కోడికత్తి డ్రామా జ్ఞాపకం ఉందా మీకు? గులకరాయి డ్రామా జ్ఞాపకం ఉందా మీకు? ప్రజల్ని మోసం చేసే ఎత్తుగడ, దుర్మార్గానికి పరాకాష్ట. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ ఇంటి దగ్గర అప్పజెప్పి అంత్యక్రియలు చేసుకోమని అరాచకం. అలాంటి వాడికి సన్మానం చేసే నీచ సంస్కృతి ఈ గొడ్డలి పార్టీది. మాస్క్ అడిగినటువంటి కరోనా సమయంలో దళిత డాక్టర్పై దాడి చేయించి వేధించి అతన్ని చంపేసినటువంటి వ్యక్తులు వీళ్ళు. అనంతపురం జిల్లా గుంతకల్లులో జరిగిన 19వ రోజ్గార్ మేళాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసి అభినందనలు తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రోజ్గార్ మేళాల ద్వారా దేశవ్యాప్తంగా వేలాది మంది యువత ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారని చెప్పారు. కొత్తగా ఎంపికైన అభ్యర్థులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. యువత దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. కొవ్వూరు వేణుగోపాల్ రెడ్డి. రాజీవ్ కుమార్, సన్ ఆఫ్ జయనారాయణ మహతో. నెక్స్ట్ రాజీవ్ కుమార్, సన్ ఆఫ్ జయనారాయణ మహతో. మంత్రి పయ్యావుల కేశవ్ వైఎస్ జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ భవిష్యత్తు తరానికి కూడా తమది స్వాతంత్ర సమర యోధుల కుటుంబం అని అబద్ధం చెప్పినా ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానించారు. ప్రజలను తప్పుదారి పట్టించే రాజకీయాలు ఎక్కువ కాలం కొనసాగమని అన్నారు. అసత్య ప్రచారాలతో ప్రజల మద్దతు పొందలేరని పేర్కొన్నారు. రాజకీయాల్లో విశ్వసనీయత చాలా ముఖ్యమని చెప్పారు. ప్రజలు వాస్తవాలను గుర్తించే స్థాయిలో ఉన్నారని తెలిపారు. నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఘటనలన్నింటి మీద కూడా ఒక పుస్తకాన్ని వెలువర్చాలనేటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది. రాజశేఖర రెడ్డి ముందు రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, వైఎస్ కుటుంబం ముందు, తర్వాత నేరమయం ఎట్లా అయినాయి అనేటువంటి దాన్ని. రాజకీయాల్ని నేరమయం చేసిందే మీరు. ఆ వృత్తి వదులుచుకోవడానికి 30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి పట్టింది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే
ఏ పార్టీ అని చూడకుండా ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, లేని ఫ్యాక్షనిజాన్ని రాజకీయానికి జోడించి రాజకీయ పునాదుల్ని నిర్మించుకున్నటువంటిది మీ కుటుంబం. సో ఈ చరిత్ర మొత్తం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి మీకు సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారు. నా అంత మంచోడు రాష్ట్రంలో లేరు, నా అంత అమాయకుడు లేడు. మీరు విక్టిమ్ కాదు, మీరు 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 బాధితుడు కాదు, మీరు ముద్దాయిలు, మీరు నిందితులు. ఈ ప్రజాస్వామ్యంలో మీరు ముద్దాయిలు, నిందితులు, నేరమయ రాజకీయాలకు పునాదులు వేసినటువంటి వ్యక్తులు. మీ నైజం నేరం, మీ రాజకీయం నేరమయం. అది రాజారెడ్డి గారితో ఆగిపోలేదు, మీ దగ్గర కూడా కొనసాగుతూనే ఉంది. రప్పా రప్పా నరుకుతామంటే వాడిని పిలిచి ఫోటో తీసుకుంటారు. వేట కొడవలతో మేకని బలించి వేడి రక్తంతో రక్తాభిషేకం చేసుకుంటే వాటిని ప్రోత్సహిస్తారు. కారు కింద నిమ్మకాయలాగా తల కార్యకర్తల్ని నలుగుతూ ఉంటే నిర్లక్ష్యంగా చూస్తూ ముందుకెళ్ళిపోగలిగినటువంటి నైజం మీది. అధికారమే పరమావధి, తనామనా లేదు, తల్లి చెల్లి లేదు. సొంత పార్టీ కార్యకర్త కారు కింద నలిగిపోయినా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అది ఇంకా చెప్తూ పోతే డాక్టర్ సుధాకర్ నుంచి సుబ్రహ్మణ్యం వరకు, బాబాయ్ హత్య వరకు. ఇవాళ గొడ్డలి అని అంటేనే మీకు ఉలికిపాటు పడతా ఉన్నారు. గుండెపోటుకి గొడ్డలిపోటుగా ఈ రాష్ట్రం అర్థం చేసుకోవడానికి ఓ 24 గంటలు పట్టింది. గొడ్డలిపోటును కూడా గుండెపోటుగా చూపించగలరు. ఈరోజు ఇన్ని అకృత్యాలు చేసిన మీరు మేము అమాయకులు అని చెప్పుకోగలరు. మీరు నిజాల్ని ప్రజల ముందుకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకనే చెప్తున్నాం, గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పాఠశాలల్లో హాజరు సమయంలో విద్యార్థులు ఎస్ఆర్ లేదా ఎస్ మేడం అనకుండా జై శ్రీరామ్ అనాలని సూచించారు. గతంలో ఇదే ప్రతిపాదన చేసిన బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ ఎత్నాల్ కు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు మద్దతు తెలుపుతుండగా మరికొందరు ವಿಮರ್ಶలు చేస్తున్నారు. ಸಂಬಂಧ ಇಲ್ಲ ಅಂದ್ರೂ ಕೂಡ ಬಸವನಗೌಡ ಪಾಟೀಲ್ ಯತ್ನಾಳ್ ಅವರು ಬಹಳ ಒಂದು ದೊಡ್ಡ ಮಾತು ನಿನ್ನೆ ಹೇಳಿದ್ದಾರೆ. ಸ್ಕೂಲಲ್ಲಿ ಅಟೆಂಡೆನ್ಸ್ ಹಾಕೋ ಟೈಮಲ್ಲಿ ಕೂಡ ಮಕ್ಕಳು ಇವತ್ತು ಹೆಸರನ್ನ ಕರೆದ್ರೆ SR ಅಂತ ಹೇಳಿ ಇಂಗ್ಲಿಷಲ್ಲಿ ಹೇಳೋದಕ್ಕಿಂತನೂ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಅಂತ ಹೇಳಿ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. సో ಯಾಕಂದ್ರೆ భారత్ లక్ష్య సాధనలో భారత యువత కీలక పాత్ర పోషిస్తారని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. రోజ్గార్ మేళా కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ప్రపంచ దేశాలు భారత యువత సాంకేతిక అభివృద్ధిపై ఆసక్తి చూపుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో భాగంగా 51,000 మందికి పైగా యువతకు నియామక పత్రాలు వర్చువల్ గా అందజేశారు. రైల్వే, బ్యాంకింగ్, రక్షణ, ఆరోగ్యం, విద్య వంటి కీలక రంగాల్లో ఉద్యోగాలు లభించనున్నాయని తెలిపారు. కొత్తగా ఎంపికైన యువత దేశ అభివృద్ధికి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యువత శక్తితోనే అభివృద్ధి సాధ్యమని మోదీ పేర్కొన్నారు. युवाओं को लाखों की संख्या में जॉब्स भी मिल रही है। साथियों, ऐसे अनेकों अभियानों पर भारत का पब्लिक और प्राइवेट सेक्टर मिलकर बहुत बड़ा निवेश कर रहा है। ये निवेश देश के युवाओं को देश में ही जॉब्स दे रहा है। గుంటూరులో నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ రైల్వే బ్రిడ్జి పనులు నిర్ణీత గడువులో పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల కారణంగా కార్మికులు స్వస్థలాలకు వెళ్లడంతో పనుల్లో తాత్కాలిక జాప్యం జరిగిందన్నారు. ప్రస్తుత కార్మికులు తిరిగి రావడంతో పనులు వేగవంతమయ్యాయని పేర్కొన్నారు. వర్షాకాలానికి ముందే పిల్లల నిర్మాణ పనులు పూర్తి చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. భూసేకరణ సమస్యలు కూడా త్వరలో పరిష్కారం అవుతాయని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇబ్బంది ఉండదు. 6 ఫౌండేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి రైల్వేకి అటు ఇటు రావాల్సినవి. వాళ్ళు కొంచెం ఎక్కువ టైం తీసుకొని ఇవన్నీ చేయడం వల్ల అది లేట్ అయింది. ఇప్పుడు అవి కూడా పర్మిషన్స్ వచ్చేసినాయి, అవి కూడా స్టార్ట్ చేస్తారు. అదేవిధంగా గడ్డర్లు అవన్నీ కూడా ఇక్కడ వచ్చి క్యాస్టింగ్ చేసే కన్నా ఇక్కడ ల్యాండ్ కావాలని అడిగారు చుట్టుపక్కల, అక్కడ ప్రీ క్యాస్ట్ చేసుకొని వచ్చి పెట్టే విధంగా కొన్ని ప్లాన్ చేస్తా ఉన్నాం. అవి ఇవి అన్ని సైమల్టేనియస్ చూసుకుని ఏదైనా జూలై అన్ని వర్షాలు అక్కడక్కడ షార్టేజ్ ఎలక్షన్స్ కానీ రకరకాల వెదర్ సహకరించి ఇవన్నిటి దృష్టిలో పెట్టుకుని వచ్చే సంవత్సరం జూలై కల్లా చేస్తామని చెప్పాం. అవసరమైతే ఒక నెల ముందే ఉంటుంది తప్పించి ఎట్టి పరిస్థితుల్లో లేట్ కాకుండా చేస్తాం. ఇంకా కొన్ని ల్యాండ్ ఎక్కడెక్కడైతే షాప్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కొంచెం ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అయిపోతుంది. ఇవన్నీ ఇచ్చేసారు. అది కూడా ఇంకొక 1.5 month లో కొలిక్కి వస్తుంది ల్యాండ్ ఎక్విజిషన్. మంత్రి సత్యకుమార్ యాదవ్ సోషల్ మీడియా పోస్టులపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వ్యక్తిగత కుటుంబ అంశాలపై పోస్టులు పెడుతూ బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై
కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇటీవల కొందరు పేటీఎం బ్యాచ్ పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను ప్రభుత్వం సహించదన్నారు. సోషల్ మీడియా వేదికలను దుర్వినియోగం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యక్తిగత పరువు ప్రతిష్టలను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తే ఉపేక్షించబోమన్నారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని తెలిపారు. నిర్మలిస్తాం, వచ్చే పుట్టినరోజు జరపలేం, ఇటువంటి మానసిక స్థితిలో ఉంటున్న వాళ్ళు కొంతమంది ఈ రకంగా చేస్తున్నారు. ఇది మంచిది కాదు. వాళ్ళు మరి ఆ మానసిక స్థితి బాగలేదా, లేకపోతే నేను అన్నట్టుగా నేను విన్నది ఏంటంటే వీళ్ళందరికీ కాస్త ఈ దీని మీద ఉంటారు, పేమెంట్ మీద, పేరోల్స్ మీద ఉంటారు, పేటీఎం బ్యాచ్ అని వింటున్నా. ఎవరైనా ఇటువంటి చేస్తే మాత్రం చాలా కఠినంగా రాబోయే రోజుల్లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది, కఠినంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ నగర ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే డి సుధీర్ రెడ్డి ఆరోపించారు. నీళ్లు రావడం లేదని ప్రజలు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. నగరంలో నీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నీటి సరఫరాను మెరుగుపరచడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పరిస్థితి ఇలానే కొనసాగితే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ప్రజల మౌలిక సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. చేసుకుంటూ మరి కేసీఆర్ గారు ఆనాడు చేసిన మిషన్ భగీరథ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని నీటి సరఫరాను మెరుగుపరచాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో ఇచ్చినటువంటి నీళ్లు ఇప్పుడెందుకు రావటం లేదు? పూర్తిగా మంచినీళ్ళు అన్ని కాలనీలకు వస్తున్నాయి, కావాలనే ఇటు కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారంటే అది అధికారులు కావచ్చు, లేదంటే ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తుంది. మీరేం చెప్తారు? మేనేజ్మెంట్ అంటే సరిహా నిర్వహణ లోపం, అనుభవ రావిత్యంతో ఈ యొక్క ప్రజలకు ఇబ్బంది అయిపోతుంది. మీరు కరెక్ట్ అనుభవం ఉంటే కరెక్ట్ నిర్వహణ చేస్తే ప్రజలకు ఈ రోజు ఇబ్బంది కలిగేది కాదు. మీరు ప్రజలందరూ కూడా మంచినీళ్ళు వచ్చేవి. కానీ మీ నిర్లక్ష్యం వల్ల హైదరాబాద్ మీద శీతకన్ను వేసిండు. ఎందుకంటే మీ ప్రజాప్రతినిధులు ఎవరు లేరు కాబట్టి మాకు హైదరాబాద్ లో ఓట్లు పడాయని చెప్పేసి శీతకన్ను వేసి ఇలా ప్రజల్ని పట్టించుకోకపోవడం వల్ల ఈ దుస్థితి దాపరించింది. కాబట్టి ఇప్పటికైనా మేలుకొని హైదరాబాద్ ప్రజల్ని మధు కుటుంబ పోషణ బాధ్యతతో పాటు పిల్లల చదువుల బాధ్యతను కూడా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు. ఈ కేసులో ఏ అధికారి తప్పు చేసినా గమనిస్తూనే ఉంటామని హెచ్చరించారు. ఇలాంటి క్రిమినల్ కేసులను 10 ఏళ్ల తర్వాత కూడా తెరిచి చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. తప్పు చేసిన వారిని ఐజీ, డీజీ స్థాయి అధికారులైనా వదిలిపెట్టలేదన్నారు. విచారణలో పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ అంశంపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని తెలిపారు. స్థాయి అధికారులను కూడా పాత కేసులలో తప్పుడుగా ప్రవర్తిస్తే, చట్టానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే, విచారణలో ఏమైనా నిందితులకు అనుకూలంగా ప్రవర్తిస్తే వాళ్ళపైన కూడా కేసులు పెట్టి జైలులో పంపే సందర్భాన్ని చూసినాం. అది దృష్టిలో పెట్టుకొని విచారణ చేస్తారని భావిస్తానని నేను ఇప్పటికైనా పోలీసు అధికారులు ఇక్కడ ఎక్కడ చిన్న అవకాశం ఇవ్వకుండా, ఎటువంటి అనుమానాలు తావివ్వకుండా నిజమైన నిందితులు ఎవరో వాళ్ళని పట్టుకొని వాళ్ళకి శిక్ష పడే పద్ధతుల్లో విచారణ కొనసాగాలని చెప్పి నేను కోరుకుంటున్నా. కానీ ఎప్పటికప్పుడు నేను మాత్రం నిమిషం ఈ కేసును చూస్తూనే ఉంటా. ఎక్కడ ఏ అధికారి తప్పు చేసినా మాకు అర్థమవుతుంది స్పష్టంగా. ఆ అధికారి మాత్రం తర్వాత తప్పించుకోలేడనే విషయాన్ని కూడా వాళ్ళు గుర్తుపెట్టుకుంటే మంచిది. పనిచేసేటప్పుడు నిందితులను రక్షించడానికి వెళ్ళి వీళ్ళు జైల్లో పడే పరిస్థితి మాత్రం తెచ్చుకోవద్దు. కొంతమంది అధికారులు బాగా అవినీతికి అలవాటు పడి వాళ్ళ అవినీతికి ప్రభుత్వం మద్దతు కావాలి, ప్రభుత్వం పెద్దల మద్దతు కావాలని చెప్పి వాళ్ళ దర్బార్లలోకి వెళ్ళి చాలా హీనంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి అటువంటి అధికారుల విషయంలో జిల్లా ఉన్నతాధికారులు కూడా స్పందించే స్థితిలో కనబడతలేదు. ఈ కేసు విషయంలో విచారణలో ఎక్కడ తప్పు జరిగినా వాళ్ళందరూ కూడా బాధ్యులు అవుతారు. రేపు తప్పకుండా అందరూ కూడా శిక్షకు గురవుతారు. నేను మా బీఆర్ఎస్ శ్రేణులకు కూడా మళ్ళీ అధికారంలోకి వస్తామంటూ హరీష్ రావు పగటికలలు కంటున్నారని మంత్రి శ్రీధర్బాబు విమర్శించారు. అసలు బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో ప్రజలు భారీగా తిరస్కరించినా బీఆర్ఎస్ నాయకులకు ఇంకా బుద్ధి రాలేదన్నారు. ప్రజల తీర్పును గౌరవించకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధికి అడ్డంకులు సృష్టించే రాజకీయాలు మానుకోవాలని సూచించారు. ప్రజా ప్రయోజనాల కోసం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు రావాలని సవాల్ విసిరారు. రాష్ట్ర అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలా వద్దా, ఓ కార్యాచరణ తీసుకెళ్లాలని ముందుకు పోవాలని ఉందా లేదా, మీకుందా లేదా, మీ పార్టీకి ఉందా లేదా అని అడుగుతా ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినరు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓడిపోయినరు. తిరిగి మేము స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే దాంట్లో పెద్ద ఎత్తున వారు ఓటమి పాలయ్యారు.
మరొక మారు పట్టణాలకు సంబంధించిన ఎన్నికలు జరుగుతాయి, దాంట్లో కూడా ఓడిపోయారు. అయినా కానీ మీ బుద్ధి మారతలేదు. సికింద్రాబాద్ లో నిర్వహించిన 19వ రోజ్గార్ మేళాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో యువతకు నియామక పత్రాలు అందజేశారు. దేశవ్యాప్తంగా 47 ప్రాంతాలు నిర్వహించిన ఈ మేళా ద్వారా 51,000 మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయని తెలిపారు. మోదీ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు 12.5 లక్షల మందికి ఉపాధి కల్పించామని వెల్లడించారు. మౌలిక వస్తువులు, స్టార్టప్ రంగాల్లో కూడా కోట్లాది ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని పేర్కొన్నారు. యువత దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఉద్యోగ అవకాశాల విస్తరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతి 2 నెలలకు ఒకసారి ఈ రకమైనటువంటి సమావేశం నిర్వహించి ఆ 2 నెలల్లో రిటర్న్ టెస్టులు కానీ లేకపోతే రిక్రూట్మెంట్ ఆర్డర్స్ కానీ ఎవరెవరికి వచ్చినాయో వాళ్ళందరినీ పిలిచి ప్రధానమంత్రి గారు ఇది 18వ కార్యక్రమం అందరినీ పిలిచి అందరికి కూడా ఈ రకమైనటువంటి రిక్రూట్మెంట్ లెటర్స్, ఉద్యోగ నియామక పత్రాలు అందించేటువంటి కార్యక్రమం భారత ప్రభుత్వం కొనసాగుతుంది. మన హైదరాబాద్ లో కూడా ఇది 18వ కార్యక్రమం. ఒక్కొక్కసారి ఒక్కొక్క మినిస్ట్రీ నోడల్ మినిస్ట్రీగా ఉంటూ ఈ రకంగా ఆ 2 నెలల గ్యాప్ లో వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగాలు ఎవరైతే పొందారో వాళ్ళందరినీ కూడా స్పెషల్ డ్రైవ్ చేసి రిక్రూట్మెంట్ జరిగే విధంగా ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా వర్చువల్ గా అందరికీ ఉద్యోగ నియామక పత్రాలు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగిస్తాము. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు బ్యాంక్ సెక్టార్ తీసుకున్నా, ఈవెన్ గ్రామాలలో ఉన్నటువంటి ఒక పోస్ట్ మాస్టర్ తీసుకున్నా కూడా మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వాళ్ళ యొక్క పని చాలా పెరిగి అటవీ భూముల పరిరక్షణలో బాధ్యతగా వ్యవహరించని అధికారులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లక్ష్యాలను పరిగణలోకి తీసుకోకపోయినా, అటవీ ఆస్తులను రక్షించలేకపోయినా ఉపేక్షించే భూమిని హెచ్చరించారు. చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం, కడప జిల్లాలో సజ్జల కుటుంబం ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆక్రమిత భూములను కూడా స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. అటవీ సంపదను రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. చట్టవిరుద్ధ చర్యలను సహించబోమన్నారు. ఎంపీ సీఎం రమేష్ వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నిరూపిత నేరస్తుడు ఇప్పుడు శాంతి దూతలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్ రాజారెడ్డిపై కాంగ్రెస్ హయాంలో రౌడీ షీట్ తెరిచారని గుర్తు చేశారు. వైఎస్ వివేక హత్య కేసుపై ఓపెన్ పోలుకు సిద్ధమా అని జగన్ కు సవాల్ విసిరారు. వైఎస్ మరణంపై జగన్ స్వయంగా చేసిన వ్యాఖ్యలపై కూడా విమర్శలు గుప్పించారు. రాజకీయ విశ్లేషకులు నాగేశ్వర్ విశ్వసనీయత కోల్పోయారని వ్యాఖ్యానించారు. జగన్ చేస్తున్న రాజకీయాలపై ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారని అన్నారు. మిగతా మీ దగ్గర ఉండే కుటుంబ సభ్యులందరినీ ముద్దాయిలు చేసి వాళ్ళు జైల్లో ఉన్నారు. ఇప్పటికీ ఇంకా కూడా వివేకానంద రెడ్డి హత్య అప్పుడు ఎప్పట్లో నిజంగా దేవాంశ్ లేడు, లేకుంటే ఆయనకు చిన్నపిల్లాడు, లేకుంటే ఆయనే కొంచెం 10-15 సంవత్సరాలు వచ్చింటే ఆయనే పాత్ర ఉందని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పి నమ్మించే విధంగా ప్రయత్నం చేశారు. ఎక్కడ పోతున్నాం? అసలు చరిత్ర ఏంటి? రాజారెడ్డి ఏ విధంగా చిన్నప్పుడు చేశాడు అంటే, మేము చిన్నప్పుడు దాదాపు 48 సంవత్సరాల క్రితం పులివెందుల్లో ఇతని పరిస్థితి ఏంటి? అప్పుడు ఒక ఎస్టీ కులాన్ని అడ్డు పెట్టుకొని దోపిడీలు దొమ్మిలు చేసేవారు. రికార్డులో ఉంది పోలీస్ స్టేషన్లో, పులివెందుల పోలీస్ స్టేషన్లో ఎన్ని దోపిడీలు ఎన్ని దొమ్మిలు అంటే విలేజ్లపై పడి నైట్ పూట. ఇప్పుడు స్టీవర్పురం చూసాం కదా, అప్పుడు పూర్వం అప్పుడు ఏ విధంగా చేసేవాళ్ళని ఆ విధంగా జరిపించుకుంటూ జీవనం గడిపేవారు. అక్కడి నుంచి కోడూరులో మంగంపేట
వెరైటీస్ బాగున్నాయని చెప్పేసి అక్కడ సుబ్బనర్సయ్య దగ్గర ఒక టిప్పర్ పెట్టుకొని ఆయన దగ్గర పనిచేస్తూ ఈ మైన్లో బాగా ఆదాయం వస్తుందని చెప్పేసి ఆయన్ను మర్డర్ చేసినప్పటి నుంచి ఆ టేస్ట్ అనేది చూశాడు, ఒకరిని చేసేస్తే ఏ విధంగా ఆదాయం వస్తుందని. అక్కడి నుంచి పులివెందల్లో ఏ విధంగా 78లో ఆయన కొడుకు ఎమ్మెల్యే కావడము, ఆ కాన్స్టిట్యున్సీలో ఏ విధంగా ఆధిపత్యాన్ని చేసుకోవాలి. ఇప్పుడు కేశవ చాలా క్లుప్తంగా క్లియర్గా ఇప్పటికీ మీరు మీడియా అంతా కూడా ఒక్కసారి ఆ పార్నపల్లి విజిట్ చేయాలని కోరుతున్నాం. ఆ పార్నపల్లి అనేది బార్డర్, లాస్ట్ అనంతపురం జిల్లాకు బార్డర్ లాస్ట్ విలేజ్. దాని తర్వాత ఆ పక్క చిత్రావతి రివర్ ఉంది, చిత్రావతి రివర్ తర్వాత అనంతపురం జిల్లా. ఆ గ్రామంలో జరిగిన భయానక వాతావరణం ఇంకా కూడా మాకు అట్లే ఒక సినిమా చూపించినట్లు ఉంది. అందువల్ల పులివెందుల్లో ఈరోజు ఎన్ని హత్యా రాజకీయాలు ఏ విధంగా చేశారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాజారెడ్డిని హత్య చేయాల్సి వచ్చింది? అక్కడ అతను ఎంతోమందిని హత్య చేయించే రాజకీయ లబ్ధి కోసం వారి కసి తీర్చుకోవాలని చెప్పేసి ఆయన్ను అందరూ చూస్తూ ఉండగానే ఎక్కడో అడవిలో కాదు, ఎక్కడో కాదు, నడి రోడ్డులో ఆ రోజు ఆయన మీద బాంబులు వేసేసి ఎవరు చేసింది? విక్టిమ్స్, వాళ్ళ బాధితులు, వాళ్ళ చేతిలో చనిపోయిన బాధితులు ఆయన పైన చేశారు. దానిపైన జగన్మోహన్ రెడ్డి అప్పుడు కొంచెం వయసు వచ్చి 35-32 సంవత్సరాలు ఉంటాయి. ఆ తాతను మా వాళ్ళు వీళ్ళు చేశారనే ఉద్దేశంతో ఈయన సూట్ కేసు బాంబు పెట్టి తయారు చేస్తే దాంట్లో దొరికిన వ్యక్తి కదా. ఆ రోజు అక్కడ ఇప్పుడు కడపలో ఏఎస్పీగా ఉన్నాడు ఒక ఎస్ఐ ఉన్నాడు ప్రకాష్ అని. ఆ ఎస్ఐని జగన్మోహన్ రెడ్డి కొట్టని పోయి అది కేసు ఉంది. రాజారెడ్డి పైన రౌడీ షీటర్ కేసు, దొమ్మి కేసులు, ఇన్ని కేసులు హిస్టరీ. అప్పుడు తెలుగుదేశము ఇవన్నీ గవర్నమెంట్ కాదు, అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాదు. మీ గవర్నమెంట్లోనే రాజారెడ్డి పైన రౌడీ షీటర్. అలాంటి చరిత్రని మన వివేకానంద రెడ్డి వరకు చూశాం. అసలు కుట్రలు కుతంత్రాలు అనేది కొత్తగా ఎవరికొరికో క్రిమినల్స్ కూడా రాని ఐడియాలు మీకు వచ్చి మీరు రాజకీయాలు చేసి రాజకీయ లబ్ధి పొంది ఈరోజు రాష్ట్రంలో నాకు ఒక గొడ్డలనే పేరు వచ్చింది, ఒక క్రిమినల్ అనే పేరు వచ్చింది. ఆ పేరు పోగొట్టుకోవాలని చేస్తే రాబోయే రోజుల్లో మంచి పనులు చేయాలి. ఇవన్నీ చేసిన వల్ల ఒక్కసారి అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 సంవత్సరాలు ఎంత నరకయాతన పడి ఈరోజు మిమ్మల్ని 11 సీట్లకు తెచ్చేస్తే దాన్ని ఏ విధంగా నేను మంచి పేరు తెచ్చుకోవాలని ఆలోచన చేయకుండా ఇంకా కూడా ఇలాంటి రాజకీయాలు చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడుండే సోషల్ మీడియా, ఇప్పుడుండే యువతకు ఇవన్నీ నచ్చవు. రాష్ట్రానికి మంచి చేయాలి, రాష్ట్రానికి ఎవరైతే మంచి చేస్తారు ఇప్పుడు ఎందుకంటే అతనికి ఏమైపోయింది, ఒక పక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి మంచి సహకారం అందిస్తున్నారు, ఇంకొక పక్క అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇవన్నీ తెస్తున్నారు, ఇంకా కొత్త పథకాలు కూడా తీసుకొస్తున్నారు. దానికి యువతగా తోడుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఏమి చేయాలి, మనకి ఈ విధంగా ఎట్లా మచ్చ పోగొట్టుకోవాలనే ఉద్దేశంతో తన సెల్ఫ్ గోల్ తానే వేసుకున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి గత 5 సంవత్సరాలు చూసిన జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికి కాదు ఎప్పటికి కూడా ఈ కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు నువ్వు మళ్ళీ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని తెలియజేస్తాను. అనేది ఎక్కడో రూమ్లోనో లేకపోతే ఇంకొకటి ఎక్కడో జరగల, అడవిలో జరగల, నడి రోడ్డులో ఒక మండల హెడ్ క్వార్టర్స్లో నడి రోడ్డులో పట్ట పగలు అందరూ చూస్తుండగానే ఆయన చంపేసింది. ఎవరనేది ప్రజలందరూ చూస్తున్నారు. ఆ రోజు ఆ సూట్ కేసు బాంబులో కూడా ఆ రోజు రెడ్ హ్యాండెడ్గా మంగళకృష్ణ దొరికాడు. మంగళకృష్ణ ఎవరు అసలు? ఇప్పుడు ఒకసారి మనం గుర్తుపెట్టుకుందాం, జగన్మోహన్ రెడ్డి వెంబడి ఉండే బ్యాచ్ని చూడండి, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే మంత్రివర్గాన్ని చూడండి. అప్పుడు మంత్రివర్గం జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఎవరెవరు? మంగళకృష్ణ, శంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, లేదంటే కనుక మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఎటువంటి వాళ్ళు అప్పుడు మంత్రివర్గంలో ఉన్నారు, ఆ మంత్రివర్గంలో ఉండే అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఇప్పుడు మంత్రివర్గం ఏ విధంగా పనిచేస్తుంది, ఇప్పుడు మంత్రివర్గంలో ఉండే వ్యక్తులు ఎవరెవరో చూడండి ఎట్లా పనిచేస్తున్నారు. ప్రజలు అన్నీ కూడా బేరీ చేసుకుంటున్నారు. అంత సింపుల్గా లేదు. ఇప్పుడు ఏదో మామూలుగా టీవీలు పేపర్లే కాదు, సోషల్ మీడియా కూడా పవర్ఫుల్కి వచ్చినప్పుడు చిన్న విషయం ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడుతుంటే ఇప్పుడు కొన్ని వందల మంది, కొన్ని వేల మంది, లక్షల మంది ఒక సెకండ్లో 2 సెకండ్లో చూసేసి వాళ్ళు బెరీ చేసుకుంటున్నారు ఈయన మాట్లాడింది కరెక్టా కాదా, ఏ తప్పు ఏది అబద్ధము అనేది అందరికీ నాలెడ్జ్ వచ్చేసింది ఇప్పుడు. ఎందుకంటే నాలెడ్జ్ మన ఒకరి సొంతం కాదు,
ఆ రోజులు పోయినాయి. అది జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. నాగేశ్వరరావు అంటే కొంత క్రెడిబిలిటీ ఉంది, మనం అందరం ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే కొద్దిగా నాలెడ్జబుల్గా మాట్లాడతాడు. గత కొన్ని రోజులుగా ఎందుకు ఆయన మనం నేను చెప్తే బాగుండదు కానీ మొన్న జరిగిన ఇష్యూ అమిత్ షా అంట, పవన్ కళ్యాణ్ అంట మాట్లాడుకున్నారంట. అప్పుడు నాగేశ్వరరావు లోపల నుంచి విన్నాడంట. ఏమన్నా అర్థం ఉందా? నేను కూడా నాగేశ్వరరావు మాట్లాడదాం అనుకున్నా కానీ ఇప్పుడు మీరు చెప్తున్నారు ఎట్లా అట్లా అని. ఎప్పుడు ఎవరు ఎట్లా మారిపోతారు, ఎప్పుడు ఏ బ్యాచ్కి ఏమవుతుందో మనం చూస్తున్నాం. ఎందుకంటే నేను నాగేశ్వరరావు దగ్గర ఎక్స్పెక్ట్ చేసింది కాదు, ఆయన ఒక్కసారి కాదు బేషరతుగా ఈ వాపస్ తీసుకుంటున్నా అని 10 సార్లు చెప్పినా కూడా చాలదని చెప్పి తెలియదు. అంతకన్నా ఎక్కువ మాట్లాడడం కూడా బాగుంటుంది. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హత్య రాజకీయాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు. కోడికత్తి గులకరాయి ఘటనలను డ్రామాలుగా అభివర్ణించిన సీఎం. హత్య రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారన్న చంద్రబాబు. అసత్య ప్రచారాలను ప్రజలు సహించారన్న సీఎం. వికసిత్ భారత్ లో యువతదే కీలక పాత్ర అన్న ప్రధాని మోదీ. 51,000 మందికి ఉద్యోగ పత్రాలు అందించిన మోదీ. యువతలోనే దేశాభివృద్ధి సాధ్యమని స్పష్టం. ప్రపంచం భారత యువతపై ఆశలు పెట్టుకున్నదన్న మోదీ. సోషల్ మీడియా పోస్టులపై తీవ్ర హెచ్చరిక చేసిన సత్యకుమార్. వ్యక్తిగత అంశాలపై పోస్టులకు కఠిన చర్యల హెచ్చరిక. సోషల్ మీడియా దుర్వినియోగం చేస్తే ఉపేక్షించబోమన్న మంత్రి. పరువు ప్రతిష్టలపై దాడులు చేస్తే చర్యలేనన్న ప్రభుత్వం. హరీష్ పగటి కళలు కంటున్నారంటూ ఫైర్ అయిన శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ కు అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించిన మంత్రి. ప్రజల తీర్పును ఇంకా అర్థం చేసుకోలేదన్న విమర్శలు. అభివృద్ధికి అడ్డంకులు సృష్టించడం మానాలని పిలుపు. అటవీ భూముల ఆక్రమణలపై తీవ్ర హెచ్చరిక చేసిన పవన్. అటవీ ఆస్తులను రక్షించలేకపోతే చర్యలేనన్న డిప్యూటీ సీఎం. ఆక్రమిత భూముల స్వాధీనంపై అధికారులకు ఆదేశాలు. అటవీ సంపద రక్షణే ప్రభుత్వ బాధ్యత అన్న పవన్ కళ్యాణ్.